అందరికీ నమస్కారం. ఈరోజు వార్తా విశేషాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తదితర పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చిన్న విశ్లేషణతో ఆర్కే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం త్వరలో ఒక స్క్రీన్ను తీసుకోవాలనేది ఆలోచన. ఈ స్క్రీన్కి సంబంధించి ఏదైనా ఆర్థిక సాయం చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కు, ఫోన్పే నెంబర్కు మీ సహాయ సహకారాలు ఆర్కేకి అందించాలని కోరుకుంటా ఉన్నాం. సాక్షి పేపర్ ముందుగా చూసినట్లయితే, గూడు చెదిరింది, గురుతులొదిలింది, కంటి నిండా కన్నీళ్లతో బరువెక్కిన గుణతో వెలుగొండ ముంపు గ్రామాల ప్రజలు దానికి సంబంధించి ఒక కార్టూన్ తోటి కూడా సాక్షిలో ప్రధాన వార్త రావటం జరిగింది. పుట్టిన ఊరిని వీడి పరాయి చోటుకి వెలుగొండ ముంపు గ్రామాల్లో విషాద ఛాయలు. అయితే అక్కడ పునరావాస కేంద్రాల్లో అసంపూర్తిగా వసతులు ఉన్నాయంటూ కూడా దాన్ని హైలైట్ చేస్తూ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్తో ఒక వార్త ఇవ్వటం జరిగింది. స్వగ్రామాన్ని వీడి వాళ్ళంతా బయలుదేరుతూ గ్రామస్తుల అధికారులు ప్రజలను ఖాళీ చేస్తున్నటువంటి విజువల్స్, అదేవిధంగా ఒక్కొక్కరు బాధను అక్కడ ఒక 4-5 దానికి సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి విజువల్స్ తోటి వార్తను ప్రచురించడం జరిగింది. ఆంధ్రకేసరి ఆదర్శనీయుడంటూ వైసీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు పార్టీ కార్యాలయంలో ఘనంగా ప్రకాశం పంతులకు నివాళులు అర్పించడం జరిగింది. తాగునీటి ప్రాజెక్టు దర్శి తాగునీటి ప్రాజెక్టుపై టీడీపీ నియోజకవర్గ నేత కన్ను, అధికారులు, కాంట్రాక్టులు, టీడీపీ నేతలు కుమ్మక్కై మెయింటెనెన్స్ నిధులు బొక్కేస్తున్నారంటూ కూడా సాక్షిలో ఈ 6 నెలలుగా జీతాలు అందలేదు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య, దర్శి నియోజకవర్గంలో కూటమి నేతలకు తాగునీటి విడుదలలో కాంట్రాక్టుతో కుమ్మక్కయ్యారని చెప్పి దర్శిలో మేజర్గా తాగునీటి ప్రాజెక్టు నిర్వహణ నిధులు బొక్కేస్తూ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా గందరగోళంలో ఉంది. వాటర్ కూడా కలుషిత నీటిని అరకొరగా వదులుతున్నారని చెప్పి దర్శిలో ఏర్పాటు చేసిన ర్యాపిడ్ శాండ్ ప్రాజెక్టు మురికి నీరు శుద్ధి చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఒక వార్త ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 30న సీఎం వెలుగొండ పర్యటన రానున్నట్టు కూడా దానికి సంబంధించి సాక్షిలో రావటం జరిగింది. అదేవిధంగా మనం ఈ సాక్షిలో కనుక చూసినట్లయితే తౌషిక్ తల్లి మౌలాబీ సింగరాయకొండలో న్యాయ పోరాటానికి ఆమెను చైతన్య నవోదయ స్కూల్లో తౌషిక్ మృతిపై న్యాయ పోరాటం చేస్తున్నటువంటి కనిగిరికి చెందినటువంటి సయ్యద్ మౌలాబీని వైసీపీ సమన్వయకర్త అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు పార్టీ కార్యాలయంలోకి పిలిపించి అక్కడ ఆమెకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని, ఆమె పోరాటానికి వైసీపీ కూడా అండగా ఉంటుందని ఆ విషయాలన్నీ తెలుసుకోవటం జరిగింది. రాబోయే రోజుల్లో పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఆంధ్రజ్యోతి చూసినట్లయితే పొగాకు కనిష్టం తగ్గింది, నో బిడ్లు నియంత్రించి అనేది వారు ప్రధానంగా పొగాకు కొనుగోలులో రైతులు చెప్పేది ఏంటంటే కనిష్ట ధరలు కూడా భారీగా తగ్గించారని వారు ఆరోపిస్తూ ఉన్నారు. కొనుగోళ్ళు అసలు మందకొడిగా సాగుతుంది, నో బిడ్లు తిరస్కరణకు గురవుతున్నాయని వారు చెప్తున్నటువంటి అవసరం. అయితే గాడిన పడుతున్న పొగాకు వేలం కేంద్రం కొనుగోలు పెరుగుతున్నాయి అంటూ కూడా వారు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కృష్ణమ్మ పరవళ్ళు, కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్ళు అంటూ వెలుగొండకు సంబంధించి ఒక వార్త ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 6 నెలలుగా జీతాలు లేవు, 6 నెలలుగా జీతాలు లేవు, ఆయా వాచ్మెన్లు ఆకలి కేకలు అని చెప్పి నేను వార్త ఒకటి. ఒంగోలు ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యార్థుల భవిత పరిశుభ్రత పనిచేస్తున్న ఆయాలో నైట్ వాచ్మెన్లకు జీతాలు లేవంటూ వారు వార్త ఇవ్వటం జరిగింది. మరోవైపు నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం, దీనికి సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇదే చివరిది. అయితే అజెండాలో 7 శాఖలు ఉన్నా కూడా అధికారులు వస్తారా లేదా అనేది ఇక్కడ సస్పెన్స్. దీనిపై కూడా బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం పంతుల స్ఫూర్తితో అభివృద్ధి వైపు పరుగులు తెద్దామని ఆదిమూలపు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించినటువంటి వారందరూ నివాళులు అర్పించడం జరిగింది. నాడులో కనుక చూసినట్లయితే స్వామి భూములకే సున్నం అనే పేరుతోటి ఒక మంచి ఐటమ్ ఇవ్వటం జరిగింది. పాత సింగరాయకొండలో అక్కడ స్వామి భూములకే పాకల రోడ్లో ఆక్రమకు గురైనటువంటి భూమిలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు, స్వామి భూములకే సున్నం. పాత సింగరాయకొండ మల్లికార్జున నగర్ కాలనీలో NH5 పక్కన ఉన్నటువంటి 19 నుంచి 25 ఎకరాల్లో అనధికార కౌలు పేరుతో స్వాధీనం చేసుకొని 4 దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. వాటిని కబ్జా చేసేందుకు
చర్యలు తీసుకుంటున్నారని దాని మీద వార్త ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వెలుగొండ మదినిండా అనే పేరుతోటి కూడా ఫీడర్ కెనాల్ ఏర్పాట్లు కలెక్టర్ పరిశీలించడం తదితర అంశాలు. అదేవిధంగా ఇటు పొత్తు సర్కారుది, పెత్తనం ప్రైవేటుది, మట్టి మాఫియా చెలరేగుతుంది. మరి ఈ మట్టి మాఫియా ముసుగులో కూడా అనేక మంది మరి గందరగోళ పరిస్థితులు సృష్టించి జిల్లా మట్టి అక్రమాలు చెలరేగిపోతున్నాయి. ప్రైవేటు సంస్థకు సేంద్రియ చెల్లింపుల పేరుతో మరి కొండలను సైతం గొల్ల చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవాల్సట్లేదు. మరి పెత్తనం మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఖమ్మం చెరువు కట్ట కొండను కూడా తొలిచేసి మరి 47 కోట్ల రూపాయలు చెల్లించేలా 2 ఏళ్ళకు ఒప్పందం కుదుర్చుకొని గ్రానైట్ ఖనిజాలు మొత్తం తరలింపుకు గురవుతున్నాయి. విలువైనటువంటి ఖనిజం మరి ఒక ట్రక్కు మట్టిని 1500 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నారని దానికి సంబంధించి కూడా వార్త ఇవ్వటం జరిగింది. కలరా మరి దీనికి సంబంధించి నిర్వాసులందరికీ పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పిన దానికి సంబంధించి కూడా వార్త ప్రచురించడం జరిగింది. ఇదండి ఈరోజు మనకి గిరిజనులకు సంబంధించి ఒక స్టోరీ. ఎర్రగొండపాలెంలో కూడా మంచి వార్త కూడా వారు ఎర్రగొండపాలెంకి సంబంధించి గిరిజనులకు మరి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే మనకి చెంచు వైద్యారోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి రక్షణ కోసం ప్రభుత్వం, ఎందుకంటే గిరిజనులంతా కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. మరి దానికి సంబంధించి అధిక శాతం గిరిజనుల రక్తహీనతతో వారికి మరి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు తదితర అంశాలు కూడా రక్తహీనత సమస్య మీద వారికి హెల్త్ చెకప్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇదండి ఈరోజు మనకి మెయిన్గా 3 పేపర్లో ఉన్నటువంటి సమాచారం.